హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో అనాలిసిస్ తో పాటు లైవ్ కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్ లైవ్ లో ఏం జరిగింది ఈ దోశ మ్యాటర్ ని. ఓకే, నేను రాత్రి లైవ్ వీడియో ఒకటి చేశానండి, అర్ధరాత్రి ముచ్చట్లు. కుదిరితే చూడండి. అసలు పృథ్వీ ఎందుకు బాధపడ్డాడు సోనియా విషయంలో, తర్వాత నిఖిల్ ఎందుకు ఓదార్చి చివరికి ఆ ఇష్యూనంతా కలిపేస్తాడు. లేకపోతే పృథ్వీ ఆల్మోస్ట్ లైక్ ఇక నేను సోనియాతో ఉండను, ఆమెతో ఉండటం వల్లే నన్ను ఇలా మాట్లాడగలుగుతుంది. సో అదే నేను సింగిల్ గా ఆడితే ఇవన్నీ ఉండవు కదా. యాక్చువల్గా సోనియా ప్లస్ లో వేరే వాళ్ళు ఉంటే అసలు వేరేలాగా ఉండేవాడిని నాకేమన్నట్టు ఎక్కువ ఫీల్ అవుతాడు. దాంతోపాటు చాలా ముచ్చట్లు జరిగినాయి చెప్పాను. కాకపోతే ఒక ముచ్చట ఏంటంటే ఎక్కువ కవర్ చేయలేదు, ఇది ఈ వీడియోలో కవర్ చేస్తా లైవ్. ప్లస్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకున్నాం, ప్రోమో రిలేటెడ్ ఆ లైవ్ కూడా. సరే, స్టార్టింగ్ లో సోనియా ఎక్స్ట్రాడినరీగా సంచాలక చేసింది, సోనియా సూపర్ అనేవాళ్ళు ఓకే. ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్తా, కానీ మీకు అనిపించిన మైండ్లో అయితే నేను చెప్పలేనుగా. నాకు అనిపించింది నేను చెప్పా. అఫ్ కోర్స్ సోనియా విషయంలో మీకు బాగా నచ్చింది అనుకో, ఓకే. ఇప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ ఒకటి అవ్వాలని లేదుగా, ఓకేనా. నాకేమనిపించిందంటే అలా అని చెప్పి యష్మి ఇక్కడ సోనియా విషయంలో మాట్లాడుతున్నంతా నేను ఆల్రెడీ రీజన్ చెప్పా. ఆమె ఏదో న్యాయంగా ధర్మంగా అని కాదు, ఆమెకి ఏమంటే పడదు, ఏమని బ్యాడ్ చేయాలి. అలానే మనీ అంటే పడదు, మనీని బ్యాడ్ చేయాలి. అది యష్మి థాట్ ప్రాసెస్. వీళ్ళ థాట్ ప్రాసెస్ పక్కన పెడితే గేమ్ ఎలా ఆడింది అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రోమో స్టార్ట్ అవ్వగానే యష్మి ఏమంటది, స్టిక్ అనేది కొట్టేటప్పుడు బ్రేక్ అయితే పాజ్ అని చెప్పి మళ్ళీ నీకు స్టిక్ తెచ్చి ఇచ్చి ఆడిచ్చారు కదా, అసలు పాజ్ లేకుండా ఆడియొచ్చు కదా అంటది. సరే, ఇటువంటి గేమ్స్ ఏంటంటే బై మిస్టేక్ స్టిక్ పోయినా కానీ స్టిక్ ఇచ్చింది, అది ఓకే అనుకుందాం అంతవరకు. ఎందుకంటే ఆడాల్సిందే స్టిక్ తో కాబట్టి. కానీ దీన్ని ఇంకో రకంగా కూడా ఆలోచిస్తే, ఒక స్టిక్ ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా. నువ్వు ఫోర్స్ గా అప్లై చేసి కొట్టడం వలన ఇరిగిపోయిందేమో, మిగిలిన సగంతోనే చేయాలిగా. పోని అది కూడా ఓకే, కొంచెం మానవత్వంతో ఇచ్చింది అనుకున్నాం. ఇక్కడ ఆలోచిస్తే అంటే మీరు కొన్ని ఇన్సిడెంట్స్ ఆలోచిస్తే మీకు అర్థమైంది సోనియా ఇంటెన్షన్. సోనియా నిజాయితీగా చేయాలనుకొని నిఖిల్కి ఇచ్చిందా, లేకపోతే తన టీం గెలవాలనుకో నిఖిల్కి ఇచ్చిందా అనేది మీరు అంతకు ముందు గేమ్స్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమైంది అంటున్నా నేను. ఇప్పుడు నబీల్కి పృథ్వీకి జరిగేది ఒక గేమ్ ఉంటుంది, ఓకేనా. నేనే చెప్పా, ఆ ఫోటో పెట్టు. పృథ్వీని బిగ్ బాస్ గనక పొట్టుకొని అన్నా తప్పు లేదు అంటే పృథ్వీ ఆ గేమ్ విన్నర్. కానీ బిగ్ బాస్ పొట్టుకోకుండా ఆడండి అన్నా కూడా పృథ్వీ పట్టుకుంటాడు కాబట్టి ఆయన తప్పు అయింది, వెళ్ళిపోయాడు. నీకు ఈ గేమ్ లో కూడా సంచాలకుని తప్పు పట్టింది. అండ్ దెన్ పృథ్వీ గెలవాలి, యాక్చువల్గా పృథ్వీ గెలవాలన్న సెన్స్ లో మాటలు ఉన్నాయి. అంటే ఏంటి, ఏమో స్ట్రాంగ్ గా ఏమో టీంని డిపెండ్ చేసుకునే ప్రయత్నము, ఏం టీం గెలవాలి అనుకునే ప్రయత్నం. అటువంటిప్పుడు బయట నుంచి చూస్తానే ఎందుకు ఇవన్నీ ఆమె లేనిపోని కొత్త రూల్స్, ఓన్ రూల్స్ అన్ని పెడుతుంది సీత. అంటే నబీల్కి పృథ్వీకి జరిగిన దాంట్లో సీత సంచాలక్ కదా, ఎందుకు ఆ రూల్స్ అన్ని పెడుతుంది? స్ట్రైట్ గా పృథ్వీ గెలవాలి, పృథ్వీకి ఇచ్చేయాలన్న సెన్స్ లో మాట్లాడింది. నువ్వు బయట నుండే ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించినప్పుడు నువ్వు ఇక్కడ కూడా అదే కోరుకుంటావని అర్థమైందిగా. అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం కాబట్టి కొంచెం తెలిసిద్దిగా. దానికి తోడు ఇప్పుడు ఆమె ఏమంది, ఇద్దరు తప్పులు చేసినప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి, బాడీ మీద బెలూన్ ఉన్నోళ్ళు ఫస్ట్ విన్ను. ఒకవేళ ఇద్దరు బాడీల మీద లేకపోతే అప్పుడు బెలూన్స్ లెక్కేయాలి. నేను అదే చెప్పింది ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఏమర్థమైందో ఏమో కానీ లైన్లో అది ఉంది. ఉన్నప్పుడు బాడీ మీద బెలూన్స్ ఉన్నాయి. అభయ్ బాడీ, మీరు ఆ ప్రోమోని చూసి మోసపోకండి. ప్రోమోలో 2 బ్యాచ్ల మధ్య గొడవలు అన్నట్టు చూపిస్తాడు. అర్ధరాత్రికి వేసరికి మొత్తం మారిపోయింది మళ్ళా సీను. వీళ్ళ బ్యాచ్ వీళ్ళు ఒకటే మాట్లాడుకుంటా ఉన్నారు, అక్కడ తిట్టుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఒకటయ్యారు, ఈ బాధపడిన వాళ్ళందరూ మళ్ళీ ఒకటయ్యారు. అది నడిచింది రాత్రి. అవన్నీ నేను అర్ధరాత్రి ముచ్చట్లో చెప్పాను, చూడండి. ఇక్కడ ప్రోమోకి వద్దాం, బ్యాక్ టు ప్రోమో. ఇక్కడ యష్మి మాట్లాడుతున్న పాయింట్ అది, ఇద్దరు ఈక్వల్ గా తప్పు చేసినప్పుడు అసలు ఫస్ట్ లైన్ లోనే రాశాడు కదా, మన బాడీ మీద ఎవరు బెలూన్స్ ఉంటే వాళ్ళే అని. మరి ఎందుకు అది తీసుకోలేదు, బెలూన్స్ కౌంట్ ఎందుకు తీసుకుంది? దాని గురించి అడిగినప్పుడు కొన్ని విషయాలు నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఒక సంచాలకుగా అన్ని ఎలా చూస్తాము అన్నట్టంటే, ఇలా కూర్చొని మిగిలిన చూడలేమా, అదేమన్నా పెద్ద ఇదా? సంచాలక అంటే ఇంకా మహారాణి లాగానే ఉండాలా అన్నట్టు అంటుంది. అదంతా ఇంకా ఆమె మీద కోపం యష్మిది, అది అర్థమవుతుంది. ఏమ సంచాలక్ అయ్యి ఏం బ్లండర్స్ చేసినవి ఉన్నాయి. అసలు ఏమ సంచాలక్ అయ్యి సోనియా కంటే బ్లండర్ కదా ఏది, మణికంఠ అండ్ సీతు విషయంలో కావాలని సీతుని విన్నర్ గా డిక్లేర్ చేయటం వెనకాల వాళ్ళకి ఫుడ్ రావాలని ఆమె అడ్మిట్ అయింది. అది ఇంకా దారుణం కదా. అది ఇక నేను యష్మి షూస్ లో నుంచి థింక్ చేసి చెప్పడం రివ్యూ. సో అట్ ద సేమ్ టైం యష్మి కూడా తప్పులు ఉన్నాయి. యష్మిది పర్సనల్ గ్రెడ్జ్ సోనియా మీద, అది అర్థమవుతుంది నాకు. కాకపోతే ఇక్కడ
ఇక్కడ సోనియా బేసికల్ గా సోనియా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది స్వామి. సోనియా అక్కడ గేమ్ తప్పు ఆడింది, తప్పు అర్థం చేసుకుంది. ఇప్పుడు నిజంగా నిఖిల్ కాకుండా వేరే వాళ్ళు అంటే ఇప్పుడు అభయ్ ప్లేస్ అభయ్కే ఆ స్టిక్ విరిగుంటే చెప్పేదా చెప్పదా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ. ఓకేనా, అది తీసేయండి. మళ్ళీ ఏం చేసిన తప్పులు చూడండి. ఆల్రెడీ బెలూన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ బేస్ చేసుకొని అభయ్ని విన్నర్గా చేయాలి, చేయరా. ఆ తర్వాత బయట బెలూన్స్ ఉన్నప్పుడు బెలూన్స్ అన్ని తోసే ప్రాసెస్ లో క్లియర్ గా ఏమో వాళ్ళ నిఖిల్కి ఫేవర్ గానీ బెలూన్స్ అన్ని తోసింది. దాన్ని ఏమనుకోవాలి? ఇటువంటివన్నీ క్వశ్చన్ చేసింది. నబీల్ కూడా క్వశ్చన్ చేశాడు అక్కడ. సరే నబీల్ న్యూట్రల్గా ఉంటాడుగా, నబీల్ కొంచెం మీకెంతో వీళ్ళకెంతగా, నబీల్ వేరే టీం అని నబీల్ అన్నాడుగా, నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్ని దోచినప్పుడు అక్కడ కూడా తొయ్యాలి కదా అని. సో ఇవన్నీ ఎందుకు తప్పులుగా కనపడటం లేదు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆమె ఏంది మెయిన్, నువ్వు బయటకు వచ్చి ఆడొద్దు అని నేను చెప్పినా నువ్వు ఆడావు అంట. అక్కడ రూల్ ఏం పెట్టాడు బిగ్ బాస్, ఏం పెట్టాడు? బయటికి వెళ్ళి ఆడొచ్చు. ఒక రూలు ఒకటి పెట్టినప్పుడు దాన్ని రకరకాలుగా స్ట్రాటజీస్తో ఆడతాడు. బయటికి వెళ్ళి ఆడినప్పుడు నువ్వు పాజ్ చెప్పటమో లేకపోతే ఆ మనిషిని లోపలికి పంపటమో చేయాలి. అది బయటికి వెళ్ళాక నిఖిల్ని కొట్టడంలో ఆయన ఆల్రెడీ అది చెప్పాడు. సో ఇప్పుడు ఈయన కూడా ఉన్నాయి, అభయ్ కూడా నిఖిల్ బెలూన్స్ ని స్టిక్ తో కాకుండా చేత్తో అన్నవి కూడా కొన్ని ఉన్నాయి. నేనేమి మొత్తం కరెక్ట్ అని నేను చెప్పడం అలా. ఈ గేమ్లో ఇటువంటి గేమ్లో జడ్జిమెంట్ చేయడం కూడా కొంచెం కష్టమే. అయినా ఇక్కడ మెయిన్ పాయింట్స్ బేరీజ్ వేసుకుంటే అక్కడ ఎడ్జ్ అభయ్కే ఉంది, అభయ్ టీం గెలిచినట్టే ఉంది అనేది చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని ఇంకా అసలు సూపర్ చేసింది నిఖిల్, నిఖిల్ అసలు గేమ్ ఆడలేదని కానీ అట్లా చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఎడ్జ్ ఉంది అభయ్కి, ఆయన తెలివితేటలు యూజ్ చేసుకున్నాడు. అది ఒకవేళ మీరు ఇద్దరులో తప్పులు కనపడ్డప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు, అన్నీ అయిపోయినాయి, చివరికి వచ్చేసరికి ఎవరు బాడీ మీద అయితే ఇక్కడ బిగ్ బాస్ కూడా కొంచెం ఎక్కడ ట్రిక్కీ అంటే, ఇప్పుడు సోనియా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ నిజంగా ఈ గొడవలన్నీ రాకుండా ఉండాలి, బిగ్ బాస్ కంటెంట్ కావాలి. ఫస్ట్ బిగ్ బాస్ నిజంగా అభయ్ టీంని విన్ చేయాలనుకుంటే బిగ్ బాస్ ఏ రకంగా ఉంటాడు తెలుసా? సోనియాని పిలిచాక, సోనియా అయిపోయింది కదా, ఇప్పుడు గేమ్ పరంగా గేమ్ అయిపోయేటప్పటికి ఎవరి బాడీ మీద ఏం బెలూన్స్ ఉంటే వాళ్ళే విన్నారు, ఇప్పుడు చెప్పండి ఎవరు విన్నారు అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఇంకా అభయ్ అని చెప్పాలి. అక్కడ ఆ ఛాన్స్ ఇవ్వాలి ఆయన. సో దానివల్ల వచ్చిన ఇదనమాట. సో ఆ డ్రామాని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్. కొత్త గొడవలు వస్తాయి కదా, అక్కడ ఎస్మియం ఊవా అని ఫైర్ అవుతుంది. దానివల్ల నయనానందం చూసే వాళ్ళకి కొంతమందికి ఏందిరా ఈ పిల్ల కోపానందం ఇట్లా ఇన్ని ఆనందాలు ఉంటాయి కదా. అది దానివల్ల జరిగింది ఫస్ట్ పార్ట్, అది ప్రోమోలో. సెకండ్ పార్ట్ లైవ్ జోడించి చెప్తాను. ఇక్కడ విష్ణుప్రియ ఏడుస్తుంది. విష్ణుప్రియ ఏడవటానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఏమైందంటే లైవ్ లో వీళ్ళ టాస్క్లు అయిపోతాయి కదా, 3 టాస్క్లు అయినప్పుడు వీళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తాడు అబ్బాయి. అసలు ఫుల్ ఆన్ ఫ్లిప్పులు అవుతా ఉంటాడు. ఫస్ట్ ఏమంటా అంటే, సరేరా మనం ఏం పనులు చేయొద్దు, అసలు మన టీమే పనులు చేయొద్దు, వాళ్ళకి లగ్జరీ ఇచ్చినా మనం అసలు పనులు చేయొద్దు అన్నట్టు అంటాడు ఫస్ట్. తర్వాత ఏమంటాడు, పనుల సంగతి పక్కన పెట్టి, ఇప్పుడు మనం 3 టీం అంటే 3 గేమ్స్ పెడితే 2 గేమ్స్ నిఖిల్ టీం గెలిచింది కదా, మనకి ఫుడ్ ఉండదేమో, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ దోశలు వేసుకొని తిని కొంచెం దోశపిండిని కూడా స్టోర్ చేసుకుంటే అదే మనకి శ్రీరామ రక్ష, అదే మనకి మిగిలిస్తుంది అన్నట్టు వీళ్ళు థింక్ చేస్తారు. థింక్ చేసి దోశలు ఏమని చెప్తారు. ప్రేరణ దోశలు వేస్తుంటది, ఏ టీమే కాబట్టి మనీ కూడా అక్కడే దోశలు వేస్తుంటాడు, మనీ కూడా వెళ్తాడు దోశలు వేయటానికి. ఇక్కడ ఈ దోశలు వేయటానికి పోయినప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, వీళ్ళ టీం వరకు దోశలు వేసుకుందామని. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విష్ణుప్రియ పాపం ఆకలితో వస్తుంది. విష్ణుప్రియ ఆకలితో వచ్చినప్పుడు దోశ ఏమని వస్తే, ఇక్కడ ఏంది, దోశ వేస్తా ఆమె వేసే అనేది బాగా కోపంతోనే వేస్తుంది. ప్రేరణ కోపంతోనే వేస్తుంది. ప్రేరణ నిన్న వాడిన పదాలు అయితే టూ వరస్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు విష్ణుప్రియ బ్రెయిన్లెస్ ఫెలో అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావుగా. అంటే బ్రెయిన్లెస్ ఫెలో అనే తప్పు అని నీకు అనిపించినప్పుడు, నీ మైండ్కి రిజిస్టర్ అయినప్పుడు, నువ్వు మనీ విషయంలో పోరా వేస్ట్ ఫెలో ఇట్లా ఎలా అనగలుగుతావు? నీ కూడా తప్పే కదా. మనీ ఎందుకని నిందో చెప్తా. దోశలు వేస్తా ఉన్నప్పుడు విష్ణుప్రియకి దోశలు వేయటంలో ఆ వేసే వే అనేది అయిష్టంగా వేసింది. ఎందుకంటే వీళ్ళు అసలు ఫస్ట్ అనుకుందే మన టీంకు దోశలు వేసుకున్నామని, వాళ్ళకి ఎలాగో ఫుడ్ వస్తుంది కదా. దానికి తోడు ఈ నామినేషన్ పాయింట్ క్యారీ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఎవరి మధ్య? విష్ణుప్రియ మధ్య, ప్రేరణ మధ్య.
12 మందికి 5 గుడ్లు ఉంటే 3 గుడ్లు నువ్వే ఎలా తింటావు అన్న పాయింట్ మీద ఏమ ట్రిగ్గర్ అయిపోయింది. విష్ణుప్రియకి కూడా కొంచెం కోపం ఉంది. ప్లస్ మోర్ ఓవర్ ఏమ దోశ వేసిన వే కూడా బాగల. అది చూస్తే అర్థమైంది. చెప్పేదానికంటే కొన్ని సీన్స్ మనం చూడాలి. కొంచెం కోపంగానే వేసింది. ఇక్కడ మణికంఠ ఆ దోశ వేసేటప్పుడు చూడలేదు, కానీ ఆ దోశ తీసి ఇవ్వబోతుంటాడు విష్ణుప్రియకి. నువ్వేంద్ర పెద్ద మహాన్లాగా ఉన్నావు, నేను వేస్తాను కదా అది ఇది అన్నట్టు. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట. అంటే మేమేదో విష్ణుపురికి దోశలు వేసేటప్పుడు ఏదో తిట్టి వేస్తున్నట్టు, నువ్వేం పెద్ద నీతివంతుడు, నిజాయితీవంతుడు, అదే పెద్ద మహాత్ములాగా వచ్చి ఇది చేసినట్టు. అంటే ఇక్కడ ట్రిగ్గర్ అయ్యింది అనమాట. అసలు వీళ్ళిద్దరిని ఇలా వదిలేస్తే అలా ఉండేదో. మనీ గేమ్ అంతే, మనీ మధ్యలోకి వెళ్తాడు. ఇప్పుడు మనీ అభయ్ టీంలోకి ఏరుకోరి ఎందుకు వెళ్ళాడు? అక్కడ వాళ్ళ ఎన్ని తప్పులని ప్రూవ్ చేస్తాడు. సో అది చేపించుకోకుండా ఉండాలనేదే గేమ్ కదా వాళ్ళు. సో అది స్లోగా అర్థమవుతుంది. ఏంది మనీ విషయంలో అందరూ ఒకటే ఆయన్ని టార్గెట్ చేసినప్పుడే వీళ్ళంతా ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా మనీని అంటున్నారు, మనీ అంటే నచ్చటం లేదు అన్న ఒక ఈక్వేషన్ డ్రా చేయగలుగుతున్నాడు ఆయన. ఓకేనా? ఇక్కడ ప్రేరణ మాటల్లో భాగంగా నా ఉద్దేశం అది కాదు, ఆమెకు అర్థమైపోయింది. ఓ అమ్మో విష్ణుప్రియ ఏడుస్తుంది. అప్పటికి వచ్చి అందరూ అడుగుతారు, ఇప్పుడు ప్రోమోలో చూపిస్తారు కదా, ఏం నాన్న ఏమైందంటే ఆ దోశని ఇలా అన్నారు చూసావా, అదే ముష్టి వాళ్ళకి వేసినట్టు అట్లా వేయటం నాకు నచ్చలేదు అది అంటే. అదే మనీని కూడా అడిగింది, అరే నువ్వు చూసావు కదా దోశని ఇట్లా అనింది కదంటే. అతను యాక్చువల్గా అది అబ్జర్వ్ చేయడు. దోశ చేతితో ఇట్లా పట్టుకుంటాడు. దోశ అయితే వేసింది, కానీ పుట్టు దగ్గరికి గొడవలు ఎందుకులే అది ఇది అన్నట్టు ఒక మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినట్టు మాట్లాడతాడు. అది ప్రేరణకి నచ్చదు. అరే నువ్వు పెద్ద పోదులు కొట్ట మాకు అది ఇది అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఎస్మి కూడా యాడ్ అయింది. ఎవరికి? ప్రేరణకి. నువ్వు అసలు ఏదో టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు అది ఇది అన్నట్టు ఎస్మి కూడా తినేవారు వస్తుంది. ఎవరిని? మనీని. ఈ మధ్యలో ప్రేరణ ఏమంటది? ఈ మధ్యలో ఇక్కడ విష్ణుని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మణికంఠ వచ్చినప్పుడు, నువ్వు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదేదో చేయాలని చూడ మాకు, పోరా వేస్ట్ పేలో అది ఇది నువ్వు ఆపు అన్నట్టు ఇట్లా కోపంగా పదాలు దొరికింది. నేను యాజిటీ సీన్ చెప్పడం లేదు, ఓవరాల్ సమప్ చేసి చెప్తున్నా. సో అలా అన్నప్పుడు ఇతను హట్ అవుతాడు. మాటలు కొంచెం జాగ్రత్తగా, అంటే ఏంట్రా నీతో మాట్లాడినట్టు యాజ్ యూజువల్ ప్రేరణ. నేను అనేది ఏంటంటే, ప్రేరణ బ్రెయిన్లెస్ పేలో అన్నందుకు బాధపడ్డప్పుడు, పోరా ఎవరు మూసుకో వేస్ట్ పేలో ఏం మాట్లాడుతున్నావు, సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని వచ్చావు రంగంలోకి, ఇట్లా మాట్లాడటం ఇది కదా. అఫ్ కోర్స్ మనం అర్థం చేసుకోవచ్చు, అఫ్ కోర్స్ ఆ పెయిన్ అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇంకోటి కూడా చెప్తాను నేను, పని పరంగా విష్ణుప్రియ కంటే ప్రేరణ ఎక్కువ పని చేస్తాయి. అది అయితే క్లియర్లీ విజిబుల్. మోర్ ఓవర్ వీళ్ళు టాస్కుల్లో పార్టిసిపేట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరు? ప్రేరణ కానీ మణికంఠ కానీ. ఇట్లా నిన్న టాస్కుల్లో మణికంఠ ఇన్వాల్వ్ అయ్యాడు ఏదైనా టాస్క్లో, సంచాలకుగా ఉన్నాళ్ళే. అయితే ప్రేరణ పాపం ఎక్కువ ఆడింది కాబట్టి కొంచెం అలసటగా ఉన్న పని చేస్తుంది. ఎంత పని చేసినా విష్ణుకి ఆమెకి జరిగిన విషయంలో ఒక రైవలరీ ఉంది. విష్ణుకి చాలా శాంతంగా పెట్టబోయినా కానీ విష్ణు గొడవ చేసిందంటే అబద్ధం. విష్ణుకి దోశ వేసే తీరు మాత్రం వరస్ట్. అది క్లియర్గా తెలుస్తుంది. అది ఏ గొడవలన్నా కానీ పుట్టు దగ్గరికి వచ్చేసరికి అలా చేయకూడదు కదా. దాంట్లో ఇతను వస్తే ఏంద్ర స్వామి ఇతను వేరే టీంకి మళ్ళా పోతున్నాడు, ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోతున్నాను, విష్ణుప్రియకి ఇతను ఏదో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇతను ఆలోచిస్తుంటే నేను ఆలోచించడం లేదన్న కోపంతో కసితో పదాలు జారింది. అది బ్లండర్ అనిపించింది. ప్రేరణ పార్ట్ బ్లండర్ అది నిజంగా. నీ తెలివి ఏమైంది? ఇప్పుడు అది ఎక్కడ తన మీదకి వస్తుందో మళ్ళా విష్ణుప్రియ ఏడుపులు, విష్ణుప్రియ ఇవన్నీ ఎక్కడ, ఈ ఫుటేజ్ ఎక్కడ తను బ్యాడ్ అయ్యిద్దో అని చెప్పి దాన్ని అసలు ఏం లేదు మొత్తం మనీ వల్లే జరిగింది అన్నట్టు తొయ్యటం అనమాట. ఈ విషయాన్ని స్లోగా ఇట్లా డైవర్ట్ చేసి మనీ మీద వేస్తే అయిపోద్ది కదా అన్నట్టు. బట్ మనీ ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన ఒక పాయింట్ అంటే 2 అంటాడు. ఇక్కడ ఆయన సప్రెస్ చేసినా నాగార్జున గారి ముందు అసలు ఆపలేరు ఆయన్ని. నాగార్జున గారు అడిగితే మొత్తం చెప్తాను. ఇంకా నాగార్జున గారికి ఇసుకొచ్చే ఓకే మనకంటే ఆపు అన్నప్పుడు ఆపుతాడేమో తప్పితే, లేదు సార్ ఇది జరిగింది, నేను ఇది చూశాను, ఇది చూడలేదు, ఈ బిహేవియర్ లో ఇక్కడ ఒప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, నేను టీం వైజ్ మాట్లాడటం లేదు సార్, నేను కావాలంటే అభయ్ టీంలో ఉన్నాను, అభయ్ టీంలో ప్రేరణ ఉంది, కావాలంటే నేను ప్రేరణకు సపోర్ట్ చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ సార్. న్యాయం అంటే న్యాయం సార్, ధర్మం అంటే ధర్మం సార్, అక్కడ విష్ణుప్రియ బాధలో అర్థం ఉంది సార్, విష్ణుప్రియ ఆపోజిట్ టీం అయినా నా ఆర్గ్యుమెంట్ ఇదే సార్ అని ఒక ఆర్గ్యుమెంట్ రాజేస్తాడు ఇతను ఆల్మోస్ట్ లైక్ అందరూ అనాల్సిందే. అందుకే రాత్రి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా అర్ధరాత్రి ముచ్చట్లో ఈ బిట్టు ఉంటుంది కదా, ఎవరు యష్మి అండ్ ప్రేరణ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో కూడా ఏమైద్దో ఏమోరా బాబు, ఈడేమో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, రేపు నాకు సార్ వచ్చి మళ్ళా
ఈయన్నే మహాత్ముడు అంటే మనం ఏం చెప్పాలి, ఇంకా మందమల్ల తప్పు అయింది అన్నట్టు కూడా మాట్లాడుకొని ఉంటారు. ఇక్కడ ఎస్పీ ఏంటంటే ఎస్పీకి ఆల్రెడీ మణికంఠ మీద కోపం ఉంది. సో అక్కడ ఆ విషయంలో అది తీర్చుకుంది. ఇంకా వీళ్ళిద్దరు మనం చేసింది, మనం తిట్టింది తప్పు కాదన్నట్టు వీళ్ళిద్దరు మళ్ళీ ఇండివిజువల్ గేమర్స్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు రాత్రి. సో ఇక్కడ అందరూ గ్రూప్ గేమ్లు ఆడుతున్నారా, నువ్వు నేను నబీలు ఇట్లానే ఇండివిజువల్ గేమ్ ఆడే వాళ్ళు తక్కువ ఉన్నారు అంటుంది. ఏది ప్రేరణ, యష్మి వీళ్ళందరూ అంటే ఇండివిజువల్ గేమ్స్ అంట. సో దట్టు యష్మి అసలు యష్మి ఇండివిజువల్ గేమ్ చూడాలి, మిగిలిన వాళ్ళందరూ ఇదంట. సో ఇది జరిగింది. మొత్తానికి నైనిక అంటే ఈ హౌస్లో ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయంటే నాకు అర్థమైంది, విష్ణుప్రియని ఏదైనా అనాలంటే సోనియా ఆలోచిస్తుంది, నాకు సార్ ఇచ్చిన ఇన్పుట్ని పర్ఫెక్ట్గా తీసుకొని ఎందుకులే అమ్మాయినని. విష్ణుప్రియ బ్యాచ్లు ఎవరైతే ఉంటారో నైనిక, సీతు, వీళ్ళు ఏంటంటే కొంచెం అక్కడక్కడ కమెంట్స్ పాస్ చేస్తుంది. నైనిక గేమ్ ఇది, సీతు గేమ్ ఇది అన్నట్టు, అంటే వాళ్ళకి పట్టంలా. అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ కూడా వీళ్ళ టీంలో ఇంకా తప్పకుంటుంది. మళ్ళీ బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంది, అమ్మో సోనియాతో కష్టం రా బాబు, అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అని మళ్ళీ సోనియా మీద డైలాగ్ లేస్తుంది. మళ్ళా ఏమనామె వీళ్ళందరూ ఒక టీంలో ఉంటానే ఒకరికొకరు ఇది చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అభయ్ ఏంది, అభయ్ అక్కడికి వెళ్ళాక ఇంత ఫైట్ చేసిన అభయ్ చివరికి వచ్చేసరికి మొత్తం అసలు టీంలో ఏమేం జరిగినాయి, వాళ్ళ టీంలో ఏమేమి మాట్లాడుకుంటున్నారు, మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నాడు కూడా ఏం డిస్కస్ చేస్తున్నాడు. మణికంఠ నువ్వేమన్నావు క్లాన్ తీసుకునేటప్పుడు, సార్ నా క్లాన్లోకి ఎవరు వచ్చినా నేను తీసుకుంటాను, అందరూ ఒకలాగా ఆడాలని లేదు, చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళటమే ఒక లీడర్గా నా ధర్మం అన్నప్పుడు, ఇప్పుడు నీ క్లాన్లో వాళ్ళ గురించే నువ్వు బయట ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కదా. ఒక రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రం అయ్యేసరికి ఎన్ని గొడవలు ఉన్నా వీళ్ళ ముగ్గురు కూర్చొని అబ్బాయి నిఖిల్ అండ్ తన పేరేం పేరు సోనియా మొత్తం పాస్ చేసుకుంటున్నారు విషయాల్ని. దాంట్లో అబ్బాయి వాళ్ళ టీం గురించి పాస్ చేసే విషయాలు ఎక్కువ ఉంటున్నాయి, వీళ్ళేం పెద్దగా జాగ్రత్తలా. సో మణికంఠ గురించి చెప్పడం కానీ, వాడంతే అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏమో, 2 సైడ్స్ ఉన్నట్టుంటాడు, అది ఇది అన్నట్టు చెప్తున్నాడు. అప్పటికి విష్ణుప్రియ అంటది, లేదు మణికంఠ విషయంలో తప్పు లేదు ఇక్కడ, అదే ఆ దోశ విషయంలో ఆమె వేసిన పద్ధతి బాగలేదు అన్నట్టు. ఆమెకు తెలియదా, ఆమె సిచ్యువేషన్ చూసింది కదా విష్ణు. అట్ ద సేమ్ టైం మళ్ళీ విష్ణు గురించి కొంచెం ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సోనియాకి విష్ణువుకి పడదు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకుంటుంటాడు అబ్బాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి గేమ్లో మాత్రం మనం అంతా ఫైట్ చేయాలి ఎంత ఉన్నా కానీ అని చెప్పి ఆ ప్రాసెస్లో ఒక 2-3 నెగిటివ్ డైలాగులు కూడా వేస్తాడు కావాలని సోనియా మీద. ఎందుకని మన టీము ఫ్రెండ్షిప్ పరంగా ఫ్రెండ్షిప్పే, గేమ్ పరంగా గేమ్ అనే కలర్ రావడానికి ఇట్లా బిహేవ్ చేస్తాడు అబ్బాయి కొంచెం. సో ఈ యాంగిల్స్ అన్ని చూపిస్తున్నాను అనమాట. చూడాలి, ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎలిమినేషను. సో లాస్ట్లో ఉన్నారు పృథ్వీ అండ్ అబ్బాయి, అసలు ఎటు తిరిగిద్దో ఏంటో మొత్తానికి చూడాలి. అంతే, ఈ పర్టికులర్ వీడియో మాత్రం నాకు అర్థమైంది చెప్పాను. పైన ఇక్కడ ప్రేరణ మాత్రం నోరు జారడం 100% రా. ఈవెన్ దో మనీది స్ట్రాటజీ అయి ఉండొచ్చు, అది గేమ్ ఇంకా స్ట్రాటజీలే ఫాలో అవుతారు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో దూరేది ఎందుకు? ఆయన మధ్యలో దూరినప్పుడు మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. ఆయన మధ్యలో దూరేది ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని తీసి ఒక పాయింట్ లాగుతాడు. అది చాలా హట్టింగ్ అనిపిస్తుంది ఒక్కోసారి పర్సనల్ విషయాలు చెప్పుకున్నప్పుడు. కాకపోతే కన్వర్జేషన్స్ మధ్యలో దూరినప్పుడు ఏంటంటే నీ పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కాబట్టి కష్టమైపోద్ది. ఇప్పుడు ఆయనతో ఒకసారి కాదుగా, విష్ణుప్రియతో జరిగింది, తర్వాత యష్మితో జరిగింది, తర్వాత మళ్ళా ప్రేరణ ఈ వీక్ స్టార్టింగ్ లో చాలా మంచిగా అనిపించింది మణికంఠ తోటి. నాకు అప్పుడే అనిపించింది ఈ వీక్ మణికంఠ ప్రేరణతో ఉంటున్నాడు, ఈ వీక్ ప్రేరణ నేస్తాడేమో అని. అలానే వెళ్తుంది ఈక్వేషన్. సో నెక్స్ట్ ఎవరిని వేస్తాడేమో కానీ అలానే వెళ్తుంది షో. సో ఇది నేను చెప్పాలనుకుంది ఏంటంటే దోశ విషయంలో మాత్రం మాటలు జారటం వెనకాల ప్రేరణాదే బ్లండర్ అనిపించింది నాకైతే. ప్రేరణాది బ్లండర్ అనిపించింది. నెక్స్ట్ ఇంకో విషయంలో కూడా మణికంఠ సంచాలక విషయం కూడా నేను ఆల్రెడీ చెప్పా, ఆ గేమ్ అయిపోయిన వెంటనే నా వీడియోలో చెప్పాను, నాకైతే తప్పు కనిపించడం లేదు అని. ఇప్పుడు ఉదిక్కమంటే ఆ లెమన్ టాస్క్ తో కంపేర్ చేస్తున్నారు అందరూ. లెమన్ టాస్క్ వేరు, లెమన్ టాస్క్ ఏంది? లెమన్ టాస్క్ లో శేఖర్ భాష ఎందుకు మళ్ళా లెమన్స్ అందిస్తాడంటే, లెమన్ టాస్క్ లో అది థ్రిల్లింగ్ గేమ్. ఒకటి అయిపోగానే ఇప్పుడు ఆ రౌండ్ తిరిగి లెమన్ పడ్డాక మళ్ళా లెమన్ అందియాలి, అప్పుడు గేమ్ కంటిన్యూ అయ్యింది. ఇక్కడ ఇదేంది థ్రిల్లింగ్ గేమ్ కాదు. ఇక్కడ వాళ్ళు ఇవ్వటమే 17 ఇచ్చాడు. 17 ఇచ్చాక సపోజ్ 15 ఇచ్చాడంటేనే ఏంది, ఒకరు 7 ఇవ్వగలరు, ఒకరు 8 ఇవ్వగలరు అంతేగా. లేకపోతే ఒకరు 9 ఇవ్వగలరు, ఒకరు 6 ఇవ్వగలరు. నువ్వు ఇంకా బలవంతుడు అయితే ఒకటి 14 ఇవ్వగలరు, ఒకటి 1 ఇవ్వగలరు.
సో ఇట్లా ఉంటది. సో అదే 12 అనుకో, 12 అంటే 12, 14, 16 అనుకో టై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకని 12 అనుకో ఒకరు 6 వేయటానికి ఛాన్స్ ఉంటుంది. 14 అనుకో ఒకరు 7 వేయటానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ 15 పెట్టాడు అంటేనే సో ఫాస్ట్ గా ఆ 15 ఉంటే 7 అయిపోయాక 8వ కూడా ఎవరు ఎక్కువ దూరం తోసుకెళ్లారనేది గేమ్ కదా. సో అది పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసినట్టు కదా అనిపించింది నాకు మణికంఠ. ఇక్కడ చాలా మంది ఆయన తప్పు చేస్తే, ఆయన హక్ చేస్తే, ఆయన వేరేజ్ చేస్తే, ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ఆయన నెగిటివ్ చెప్పాలంటే అది మన వల్ల కాదు. ఇప్పుడు సంచాలక ఆయన కరెక్ట్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఎలా తయారయ్యారంటే మణికంఠ బ్లండర్ చేశాడు, మణికంఠ ఇది చేశాడు, మణికంఠ కొన్ని విషయాల్లో నచ్చకపోతే కొన్ని విషయాల్లోనే చెప్పాలి కానీ అన్ని ఆయనకి ఆపాదించలేంగా. అది నా ఉద్దేశం. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్తున్నా. సంచాలక మణి కరెక్ట్ అనిపించింది నాకు అక్కడ క్యాబేజీస్ విషయంలో. ఇప్పుడు ఇంకొకటి మనీ అది డ్రామాటిక్ గా అన్నా స్ట్రాటజీ పరంగా అన్నా ఇప్పుడు వాళ్ళ టీం గెలిస్తే వీళ్ళకేమొస్తుంది, నిఖిల్ అండ్ సోనియా టీం గెలిస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఏం రాదుగా. మోర్ ఓవర్ ఇక్కడ మణికంఠ గురించి అందరూ మాట్లాడుకోవటం కూడా తెలియకుండానే ఆయనకి ప్లస్ అయ్యిద్ది. ఇప్పుడు జరుగుతుంది అదే, ప్రతి ఒక్క టీమ్మేట్ ఆయన గురించి. ఇక్కడ వేరే టీంలో వాళ్ళు ఇదే అనుకుంటున్నారు. అటు అభయ్ ఏమో మణికంఠ గురించి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నిఖిల్ కూడా వచ్చి తెలుసురా నాకు మణికంఠ గురించి, ఇంకా ఏం చేద్దాం అన్నట్టు అంటున్నాడు. ఎవరితోటి? ప్రేరణ వాళ్ళతోటి. ఇక్కడ చూడండి అసలు. సో విన్నట్టే ఉంటున్నాడు, సపోర్ట్ ఇటు తీసుకుంటున్నాడు. ఇతనేమో నా హౌస్ లో మొత్తం మీద నాకున్న జిగిరి దోస్త్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నిఖిల్ అన్నట్టు ఇతనున్నాడు. సో అట్లీస్ట్ ఇంతవరకు నామినేషన్ అయితే చేయలే. అక్కడ జరిగింది 2 వారాలే. ప్రాబ్లం నిఖిల్ నేసినే వేస్తాడు, మణికంఠను అసలు ఈ ఏళ్ళనే వేస్తాడు, ఏళ్ళనే వేయడని చెప్పడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆయనకి జస్ట్ బిఫోర్ నామినేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకునే నామినేషన్ వేస్తాడు. అసలు ఆయన నామినేషన్ లో 4th పొజిషన్ లో నామినేషన్ వేయాల్సి ఉంటే ఫస్ట్ 3 పొజిషన్ లో వేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకుని కూడా ఒకసారి నామినేషన్ వేస్తాడు. అంత డైనమిక్ గా ఉంటాయి ఆయన విషయాలు. చూద్దాం ఎలా ఏంటి. మొత్తానికి ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ప్రేరణ మణికంఠ దోశ విషయంలో ప్రేరణ ఎస్మి అతి చేశారని మీకు అనిపించిందా? సోనియా ఏదైతే సంచాలక్ చేసిందో సోనియా మీకు కరెక్ట్ అనిపించిందా? ఈ రెంటి మీద కమెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే నేను కుండబద్దలు గురించి చెప్పాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.